హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను అన్ని బ్రాంచెస్కి. బట్ ఆ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఆ లెంత్ అనేది అంతా తగ్గించేసి ఏం చదవాలి అనేది డైరెక్ట్గా ఈ వీడియోలో నేను మాట్లాడుకుందాం. అండ్ అలానే మెకానికల్ కోసం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెకానికల్ సబ్జెక్టు ఒక్కటే మిగిలిపోయింది, మ్యాథ్స్. మెకానికల్ బ్రాంచ్కి మాత్రమే దానికి సంబంధించే మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ C20 డిప్లొమా స్టూడెంట్స్కి మాట్లాడుకుందాం. అండ్ అలానే ప్రీవియస్ 4 బ్రాంచ్లకు అయింది కదా, ఆ 4 బ్రాంచ్ల క్వశ్చన్స్ కూడా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్తాను. వీడియో 10 minutes లెంత్ కన్నా ఎక్కువ ఉండేటట్టు చూడండి, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. సో మీ అందరికీ తెలుసు, ఒకసారి బ్లూ ప్రింట్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుండి, సెకండ్ పార్షియల్, థర్డ్ మ్యాట్రిసెస్, ఫోర్త్ కాంపౌండ్, ఫిఫ్త్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్, సిక్స్త్ కాంప్లెక్స్ నెంబర్, సెవెంత్ స్ట్రైట్ లైన్, ఎయిత్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, నైన్త్ డిఫరెన్షియేషన్ అండ్ 10th డిఫరెన్షియేషన్. షార్ట్స్ ఎలా చదవాలి జస్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మ్యాట్రిసెస్ నుండి చూద్దాం. మ్యాట్రిసెస్ అంటే ఏం లేదు, చూపిస్తాను చూడండి ఇక్కడ. ఫస్ట్ మ్యాట్రిసెస్ కాకపోతే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఉంది కదా, దానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇవ్వడానికి ఏమీ లేదు. పోనీ మీకు ఇంపార్టెంట్ ఇద్దామన్నా ఎలా ఇస్తాము, అది ఫస్ట్ టైం కదా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మీకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి, లేదా ఇప్పటి వరకు 4 బ్రాంచ్లకు అడిగారు కదా, వాటి నుండి ఆ 4 క్వశ్చన్లు ఉంటాయి, ఆ 4 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, అంతే. సెకండ్ ఏంటి, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఓన్లీ ఫస్ట్ మోడల్. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 మోడల్ నేర్పిస్తారు. కొన్ని కాలేజీల్లో ఓన్లీ ఫస్ట్ మోడలే నేర్పిస్తారు. ఆ ఫస్ట్ మోడల్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. 1/x+1 × x+2 రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్, అలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ మోడల్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. లేకపోతే కిందన ఫస్ట్ మోడల్ అయినప్పటికీ దాని ఫ్యాక్టర్స్ కనుక్కోమని 1x/x² + 2x + 3 అని చెప్పి ఇలా కూడా ఇస్తారు. దాని ఫ్యాక్టర్స్ కనుక్కొని రిజాల్వ్ చేసేయచ్చు. సో మీరు దీనికోసం కూడా ఫస్ట్ మోడల్ ఎక్కడి నుంచి చేసినా ఒకటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ లేదా ప్రీవియస్ బ్రాంచెస్ క్వశ్చన్స్ కానీ ఫాలో అయిపోండి. ఫస్ట్ మోడల్లో పార్షియల్ ఫ్రాక్షన్ మాత్రమే చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. థర్డ్ ఏంటి అంటే, మ్యాట్రిసెస్ నుండి ఈ ఇయర్లో మీకు ప్రీవియస్గా జరిగిన 4 బ్రాంచెస్ నుండి టఫ్నెస్ అనేది లేదు, అస్సలు లేదు. మీకు కూడా మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. వాళ్ళకి ఏమి ఇచ్చారు తెలుసా, A × B అని, A+B అని, 2A - 3B అని అలానే ఇచ్చారు. ఎడిషన్ మల్టిప్లికేషన్ తప్ప మరొకటి ఇవ్వలేదు మ్యాట్రిసెస్ నుండి. సో నేను ఆల్రెడీ షార్ట్స్ అని చెప్పి ఇక్కడ రాశాను చూడండి. మ్యాట్రిసెస్ నుంచి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఈ 3 ఎలాగే ఆల్రెడీ ఇచ్చున్నారు. సో మీరు జస్ట్ ఇంకొంచెం బియాండ్ వెళ్ళి ప్రిపేర్ అవ్వండి. అంటే ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని ఆల్రెడీ ఇచ్చున్నారు కాబట్టి చెప్తున్నాను, అంతే, ఏం లేదు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అందరికీ తెలిసిందే. కాకపోతే మీరు ఇంకేం చేస్తారంటే, ఎలాగే ఎస్ఎస్ ప్రిపేర్ అయినప్పుడు డిటర్మినెంట్ ఫైండ్ చేస్తారు. డిటర్మినెంట్ అంటే AD - BC వేసి ఫైండ్ చేస్తారు. అది ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ట్రాన్స్పోజ్, రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి, అది ప్రిపేర్ అవ్వండి. కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలో మీకు చెప్పుంటారు. ఆ చెప్పేదాన్ని ఎలా ఉన్నదో దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఇవే షార్ట్స్ అడుగుతాడు. ఇది చాలా సింపుల్. మ్యాట్రిసెస్ నుండి ఇంకేం అడగడు. ఎస్ఎస్ ఏం అడగొచ్చు అంటే, మీకు మ్యాట్రిసెస్ నుండే 11A 11B 2 మ్యాట్రిసెస్ నుండే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్ఎస్ కోసం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు 3 షార్ట్స్ అయిపోయి. 4th, 5th షార్ట్స్ మాత్రం, 5th షార్ట్ అనేది మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుండి వస్తుంది. అది కూడా రిపీటెడ్గా ప్రతి క్వశ్చన్ పేపర్లో అదే అడుగుతున్నాడు. ఏంటి అంటే, sin 2A/1 - cos 2A = cot A. ఈ ప్రాబ్లమ్ని ప్రతి క్వశ్చన్ పేపర్లో అడుగుతున్నాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగాడు, రిపీటెడ్గా మొన్న బ్రాంచెస్ వాళ్ళకి కూడా అడుగున్నాడు. ఆ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే ఈ 4th, 5th ట్రిగ్నోమెట్రీ కోసం మీరేం చేయాలి అంటే, 4th and 5th ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ కోసం మీ ప్రీవియస్ బ్రాంచెస్ అడిగిన క్వశ్చన్స్తో పాటుగా 2020 రెగ్యులర్ జరిగింది కదా, ఆ రెగ్యులర్ పేపర్లోని ఉన్న ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ అన్నీ 4 and 5 సాల్వ్ చేయండి, ఓకేనా. ఎన్నో ఉండవు, 5 బ్రాంచెస్కి 5 × 2 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే మొన్న జరిగిన వాళ్ళకి 4 × 2 అంటే 18 క్వశ్చన్స్ కూడా ఉండవు, అన్నీ రిపీటెడ్గా ఉంటాయి. మహా అయితే 10 ప్రాబ్లమ్లు వస్తాయి, మిగతా అన్నీ రిపీటెడ్గా వచ్చి ఉంటాయి. సో ఆ 10 ప్రాబ్లమ్లు ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం 4 and 5 క్వశ్చన్స్ రాసిస్తారు. మీకు అంతగా డౌట్ ఉంటే 2020కి సంబంధించి ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టున్నాను, బట్ అవన్నీ బ్యాక్కి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ పెడతాను. 2020 రెగ్యులర్ మ్యాథ్స్ కూడా పెడుతూ ఉంటాను టెలిగ్రామ్లో, ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏంటి అంటే, నెక్స్ట్ 6th క్వశ్చన్ అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్స్ వస్తుంది. కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఏం ప్రిపేర్ అవ్వకండి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఒకటి, ఎడిటివ్ ఇన్వర్స్ ఒకటి, అండ్ అలానే
మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అడిటివ్ ఇన్వర్స్ అండ్ కాంజుగేట్, ఈ 3 మోడల్స్ మీద ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఆ తర్వాత 7th స్ట్రైట్ లైన్స్ నుండి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, ఈ 2 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో అడుగున్నాడు, అందుకే ప్రీవియస్ ఇయర్ అని చెప్తున్నాను. స్ట్రైట్ లైన్స్ నుండి ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా ఉంటుంది, ఆ ప్యారలల్ లైన్స్ ఫార్ములా నేర్చుకుంటే సమ్లోని మీరు సబ్స్టిట్యూట్ చేసేయగలరు. ఇంకొకటి ఏంటి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పిస్తాడు. లైన్ అంటే ఏంటి, డయామీటర్ ఉంటుంది, 2 ఎండ్స్ ఉంటాయి, అక్కడ ఎండ్ ఇక్కడ ఎండ్, అంటే 2 పాయింట్లు ఇస్తాడు, 2 కోఆర్డినేట్లు ఇస్తాడు. ఆ కోఆర్డినేట్ల మధ్య పాస్ అవుతున్న లైన్కి ఈక్వేషన్ రాయమంటాడు, మీరు రాసేయడమే అంతే. అది 7th essay వరకు అయిపోయింది. 8th essay లిమిట్ నుండి ఎక్స్టెండ్స్ టు 0 అని చెప్పి ఆ 0ని తీసుకెళ్ళి ఆడు ఏమి ఇచ్చాడో ఈక్వేషన్లో పడేస్తారు. ఒకవేళ కనుక ఆన్సర్ 0 వస్తే LH హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తారు. ఎల్ హాస్పిటల్ రూల్ మీకు తెలిస్తే రాయండి, లేకపోతే లేదు. 9th 10th డిఫరెన్షియేషన్ ఏమి ఇస్తాడు అంటే డైరెక్ట్ డిఫరెన్షియేషన్ ఇస్తాడు. ఒక క్వశ్చన్ d/dx ఆఫ్ e⁻x + 2x + sin x + cos x అని ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఇంకో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే కొంచెం ట్రిక్కీగా ఇస్తాడు. మీ డిఫరెన్షియేషన్ షార్ట్స్ ప్రిపేర్ అయితే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ అని చెప్పి ఒక మోడల్ ఉంటుంది. ఏమీ లేదు, డిఫరెన్షియేట్ e⁻x విత్ sin x అని చెప్పిస్తాడు. సో యూవీ రూల్ అప్లై చేయాలి, అంతే కదా. ఫంక్షన్ బై ఫంక్షన్ అంటే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్ అంటే d/dx e⁻x sin x అని అర్థం. e⁻x sin x 2 ఫంక్షన్స్ కాబట్టి యూవీ రూల్ అప్లై చేస్తారు. ఫార్ములా ఉంది, అది చేసేసి అయిపోయింది. ఇది 10 షార్ట్స్ అయిపోయింది. చూసారా, 6 minutesలో అవగొట్టేసాను. ఎస్ఎస్ కోసం కూడా పెద్ద మ్యాటర్ ఉండదు, ఇంకో 5 minutesలో అవగొడేస్తా. ఎస్ఎస్ నుండి మ్యాట్రిసెస్ రిపీటెడ్గా ప్రతి క్వశ్చన్ పేపర్లో ఏంటది క్రామర్స్ రూల్ కంపల్సరీ అడుగుతాడు. క్రామర్స్ రూల్స్ మిస్ చేస్తే, క్రామర్స్ రూల్ ఖచ్చితంగా ఉంటుంది, దాంతోపాటుగా ఇంకేమైనా ఇస్తాడు అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ లేదా ఫైండింగ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఒకటి, ఫైండింగ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఒకటి, లేదా ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ వేరే, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ వేరే. ఇన్వర్స్ అంటే మీకు తెలుసు, det A/adjoint A, adjoint A/det A ఫార్ములాలు ఉంటాయి. adjoint A/det A ఫార్ములా యూస్ చేసుకొని ఇన్వర్స్ ఫైండ్ చేస్తారు. అడ్జాయింట్కి ఎలా ఫైండ్ చేయాలనేది కోఫ్యాక్టర్స్ యొక్క మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మీకు అర్థమైపోద్ది ఈజీగా. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన మ్యాట్రిక్స్ ఎస్ఎస్ ఏంటి అంటే అడ్జాయింట్ ఒకటి, క్రామర్స్ రూల్ ఒకటి, అది మిస్ అయితే ఇన్వర్స్ ఒకటి. లాస్ట్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రిపేర్ అవ్వండి. ఇంతవరకు అడగలేదు, అది అడగట్లేదు, చాలా రిపీటెడ్గా అడగట్లేదు అసలు. ఇప్పుడు నెక్స్ట్ 12AB అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. నేను ఇప్పుడు మీకు కొంచెం చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయను, అవే మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది కొంచెం చూడండి, ఎస్ఎస్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను చూడండి. 1 2 3 4 5 6 ఇవే ప్రిపేర్ అవ్వండి. ఇవే ఎలా ప్రిపేర్ అవ్వండి అంతే, దానికి మించి ఇంక వేరే మోడల్స్ రావు. ఇవే ప్రిపేర్ అవ్వండి. వాల్యూలు మారుస్తారేమో మనం చెప్పలేముగా, ఒకేలా ఇచ్చేస్తారు అనుకోం కదా. సో ఇవే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా, అంతే. అది 12A 13, అది ఇక్కడ ఏం చూపించాను నేను, ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ నుండి ఏం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఒకవేళ ట్రాన్స్ఫర్మేషన్స్ మరి ఒకవేళ మీకు రాకపోయింది అనుకో, మ్యాథ్స్ కదా ఇది, థియరీ అంటే ఏదో రాసేయడానికి రాకపోతే ఇగోండి మీకు ఇక్కడ చూపించాను కదా మోడల్. ఇఫ్ cot inverse 1/x plus cot inverse 1/y plus cot inverse 1/z equals to π/2 then show that xy plus yz plus zx equals to 1 అలాగున్నా రాయాలి. లేదా cot inverse 1/x బదులు x ఉన్నా కూడా సేమ్ మోడల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రిపేర్ అయిపోండి అంతే. మిగతావన్నీ ఇక్కడ చూపించిన ప్రకారం ప్రిపేర్ అవ్వండి, దట్స్ ఇట్. అంతకు మించి ఇంకేం ప్రిపేర్ అవ్వకండి. ఆ కింద క్వశ్చన్ కూడా sin inverse x plus sin inverse y. టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి దీని నుండి ఒక 5 మోడల్స్ ఏం లేదు. ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి ఫస్ట్ క్వశ్చన్ ఒక మోడల్, 2 3 4 5 ఇంకొక మోడల్, అంటే 2 మోడల్స్, 6th ఇంకో మోడల్, 3rd మోడల్. ఇక్కడ కూడా ఈ 2nd 3rd 4 ఒకే మోడల్, అంటే 3 మోడల్స్ అయింది. ఆల్మోస్ట్ 5 మోడల్స్ ఇచ్చాను అంతే, మీకు ఒక ఎస్సే వచ్చేస్తుంది ఈజీ. వీటి నుండి ఇచ్చారు, మీరు కావాలంటే ప్రీవియస్ వాళ్ళని కూడా అడగొచ్చు. 13AB నుండి ఎలా ఇస్తాడు అని నేను చెప్పలేను, లాస్ట్ టైం కూడా నేను చెప్పలేకపోయాను. సో మీకు ఇంకా 13AB ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ బ్రాంచెస్ నుంచి ఎలా అడిగాడని చూసుకొని వాటి నుండి మాత్రమే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. 14th సర్కిల్స్ నుండి ఇస్తాడు, ఇవి కూడా నేను రాసి పెట్టాను, అవే ప్రిపేర్ అవ్వండి, అంతకు మించి ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి. ఇవ్వండి ఇవే ఇస్తున్నాడు, అంతకు మించి ఎక్కువ ఇవ్వట్లేదు. మెయిన్గా అడిగేది ఏంటి అంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ గివెన్ పాయింట్స్, ఓకేనా. ఆ తర్వాత ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ గివెన్ సెంటర్ అండ్ రేడియస్. తర్వాత ఫైండ్
ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 3 పాయింట్స్ ఫ్రమ్ కొనిక్ సెక్షన్స్. ఓకేనా, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 3 పాయింట్స్. ఇవన్నీ మోడల్స్. షార్ట్ ఏమడుగుతాడు అంటే దీని నుండి షార్ట్ కాదు, అదే ఎస్ఏలోనే కవర్ చేసేస్తాడు కదా. ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ గివెన్ సర్కిల్ అని కూడా అడగొచ్చు. ఈ 4 ప్రిపేర్ అవ్వండి. నేను చాలా ఇంపార్టెన్స్ తీసుకొని ఇచ్చిన క్వశ్చన్లు ఇవి మీకు అర్థమయ్యేటట్టుగా. తర్వాత కొనిక్ సెక్షన్స్ని ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్ అడగొచ్చు. దానికి ఆపోజిట్గా ఇస్తాడు కదా, సర్కిల్స్కి ఆపోజిట్గా ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్, ప్రాపర్టీస్ ఆఫ్ పారాబోలా, ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా. ఇవి మిస్ చేస్తే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ కోనిక్ వెన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ గివెన్. అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వెన్ ఫోకస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ గివెన్ అని చెప్పి ఇచ్చేస్తాడు. ఓకేనా, ఇది కూడా. సో మెయిన్గా రీసెంట్ టైమ్స్లో మనం చూసుకుంటే మొన్న అడిగిన దాంట్లో ఏమడుగుతున్నాడు అంటే కొనిక్ సెక్షన్స్ నుండి రెక్టాంగులర్ హైపర్బోలాకి సంబంధించి అడుగుతున్నాడు. అది కూడా ఒకసారి చూడండి ప్రీవియస్ బ్రాంచెస్ నుండి, అంతే, ఇంకేం లేదు. సో డిఫరెన్షియేషన్ నుంచి ఏం అడుగుతాడు అనేది నేను ఇక్కడ రాసి పెట్టున్నాను. ఇలా ప్రిపేర్ అయిపోండి. ఇగోండి డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఇప్పుడే చెప్పుకున్నాను షార్ట్లో. డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మోడల్స్ లైక్ అని చెప్పి ఇదిగోండి y = √log x + log x + log x. అదైతే ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉంది చూడండి మీరు. ఈసారి మీకు ఎందుకో ఆ పైది కాకుండా y = x⁻x అని ఇన్ఫినిటీ టైమ్స్ ఉంది కదా, అది ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. ఈ రెండు ప్రిపేర్ అవ్వండి. అంటే x అనే కాదు, అక్కడ sin x ఉండొచ్చు, secant x ఉండొచ్చు, tan x ఉండొచ్చు. తర్వాత ఇంకా యూలర్స్ థీరం కోసం ప్రాబ్లమ్స్ అడగొచ్చు. డెరివేటివ్ ఆఫ్ పారామెట్రిక్ ఫామ్, యూవీ రూల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ అంతే. అన్ని ఎస్ఎస్ కవర్ చేసేసాను. ఎంతవరకు చదవాలా అంతవరకు మ్యాక్సిమం అయితే మీరు చదవండి. ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాను. మ్యాక్సిమం అయితే డిఫరెన్షియేషన్ నుండి సి మోడల్ అని చెప్పి ఇచ్చాను కదా, మోడల్స్ లైక్ అని y = అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అంతే. సో మ్యాక్సిమం అయితే ఇవే ఇస్తాడు. 10 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే మీకు 4 బ్రాంచెస్ అయ్యాయి కదా, వాటి నుండి 10 మార్క్స్ ఏమైతే ఇచ్చాడో అవే ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం అయితే సబ్ నార్మల్, సబ్ టాంజెంట్ ఆ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, అవి ప్రిపేర్ అవ్వండి. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రీవియస్ బ్రాంచ్ క్వశ్చన్స్ వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ని టెలిగ్రామ్లోని మళ్ళీ నేను పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఒక 3 వీడియోస్ ఉంటాయి, 3 క్వశ్చన్ పేపర్స్ కవర్ అయిపోతాయి. అది కాకుండా 2020 రెగ్యులర్ మ్యాథ్స్ పేపర్ ఒక 5 ఉన్నాయి, అవి కూడా పెడతాను. దాని నుండి ట్రిగ్నోమెట్రీని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.